హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు కొంచెం త్వరగా వీడియో తీసుకున్నానండి. ఇంకా ఈరోజు పుష్ప సినిమా రిలీజ్ కదా, సో మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్తున్నారు. సో నన్ను రమ్మన్నారు. సో నేనైతే ట్రేడ్ అయితే కంప్లీట్ చేశాను 12కి. ఇప్పుడు కరెక్ట్గా టైం 12. ఇప్పుడు రన్నింగ్ క్యాండిల్లో నా ప్రాఫిట్ అయితే బుక్ అయింది. సో అందుకని నేను త్వరగా వీడియో తీస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈరోజు టాపిక్ చూద్దాం. ఫస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మనకి బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. లో కూడా బ్రేక్ అయింది. బట్ స్టాప్ లాస్ పెద్దది కదండి. స్టాప్ లాస్ పెద్దది. నేను ఏం చేస్తానంటే కొంచెం వెయిట్ చేస్తాను. ఈ ఈ థర్డ్ క్యాండిల్, మూడో క్యాండిల్ ఎప్పుడైతే మన ఇండికేటర్ టచ్ అయిందో అప్పుడు పొజిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా 50% కావాలి అని చెప్పి నేను ప్రతి వీడియో చెప్తా కదా. కనీసం ఒక 50% అన్నా మనకి రికవరీ రావాలి అనేసి. సేమ్ మన ఇండికేటర్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుంచి 80 పాయింట్స్ అయితే బుక్ చేశానండి నేను. ఎందుకంటే మూమెంటం నాకు తెలుసు. ఎందుకంటే మార్నింగ్ క్యాండిల్ ఓపెనింగ్ ఫస్ట్ హై, అంటే ఎక్కడ ఓపెన్ అయిందో అదే హై అనమాట. సో నాకు ఇంకా కొంచెం బేరిష్ ఉంటుందని అర్థమైంది. సో 80 ఆల్మోస్ట్ అలా 85 పాయింట్స్ అనుకోండి. 85 పాయింట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. మన గ్రూప్లో కూడా 85 పాయింట్స్ అయితే బుక్ చేయించాను. సో ఇది ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ అయితే మిస్ అయిందండి. ఇక్కడ మనకు చూడండి, ఇట్లా వచ్చింది, పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, అంటే రెసిస్టెన్స్ తీసుకునింది. ఇక్కడైతే ట్రేడ్ తీసుకోవాలి, బట్ నేనైతే మిస్ అయ్యాను. బట్ సబ్జెక్ట్ పరంగా అయితే ఇక్కడ ట్రేడ్ ఉంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూమెంటం చూడండి, 240 పాయింట్స్ వెళ్ళింది. స్టాప్ లాస్ ఎంత అండి? చూడండి, 70 పాయింట్స్ స్టాప్ లాస్, 240 పాయింట్స్ మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. అంటే నేను ప్రీమియంలో చెక్ చేశాను. ప్రీమియంలో కూడా ఇక్కడ అగైన్ మళ్ళీ ఒక 80 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. బట్ నేను కొంచెం వర్క్ ఉండి కొంచెం అలా అప్లై వచ్చినప్పటికి ఇక్కడ చూశాను. బట్ నాకు మళ్ళీ రీఎంట్రీ వేయాలని నాకు అనిపించలేదు. సో ఆ ట్రేడ్ అనేది లైట్ తీసుకున్నాను. సో ఈ ట్రేడ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రేడ్ అయితే తీసుకున్నానండి. ఓకేనా. ఇక్కడ బుల్లిష్ అయితే వచ్చింది, ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ వచ్చింది, బట్ హై బ్రేక్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ హై అయితే బ్రేక్ అవ్వలేదు. సో దెర్ ఈస్ నో బుల్లిష్ ఎంట్రీ. ఓకేనా. ఇక్కడ బుల్లిష్ వచ్చింది, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్లో హై బ్రేక్ అయింది. హై బ్రేక్ అయిన వెంటనే పొజిషన్ తీసుకున్నాను. మ్యాక్సిమం చూడండి, ఇప్పుడు రన్నింగ్ చూడండి 150 పాయింట్స్. కాకపోతే నేను బుక్ చేసింది మ్యాక్సిమం 35 పాయింట్స్ మాత్రం బుక్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాను కదా, 85 పాయింట్స్ తీసుకున్నాను. ఇక్కడ 35 చాలు నాకు ఈరోజు ఎనఫ్ అనిపించింది. సో డే క్లోజ్ చేశాను. ఇంకా నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా. నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. సో నిఫ్టీలో చూడండి, మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకేనా. నిన్న క్లోజ్ ఇక్కడ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ డోజీ క్యాండిల్, అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ అండర్లోనే ఈ క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. అట్లనే మనకి బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకేనా. మన ఇక్కడ 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 ఎంట్రీ తీసుకొని ఇండికేటర్ ఇక్కడ దూరం ఉంది కదండి, ఇలాంటి ప్లేస్లో మనం ఎంట్రీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం వచ్చి సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ దగ్గరికి ఇండికేటర్ టచ్ కాకపోయినా పర్వాలేదు, మినిమం కొంచెం డిస్టెన్స్కి రావాలి. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ చూడాలి, అప్పుడు దాని హై బ్రేక్ అయినాక తీసుకోవాలి. ఇక్కడైతే వచ్చింది, బట్ హై బ్రేక్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఏమైంది, బేరిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, లో బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ మనము అదే క్యాండిల్ హై పెట్టుకోవాలి. చూడండి, మంచి క్యాండిల్ మంచిగా పడింది. ఇక్కడ మ్యాక్సిమం 40 పాయింట్స్ మనకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కదా, ఇందా మనీలో తీసుకుంటే 40 పాయింట్స్ సింగిల్ ట్రేడ్లో కొట్టచ్చు. ఓకేనా. కొంచెం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బేరిష్ ఎంట్రీ ఉంది, బట్ లో బ్రేక్ అవ్వలేదు. కొంచెం సేపు తర్వాత చూసినప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, బుల్లిష్ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, బట్ హై బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఉంటా ఫాల్ చాలా ఫాస్ట్గా పడింది. మనకి ఎటువంటి ఎంట్రీ లేదు, ఎటువంటి టార్గెట్ లేదు. ఓకేనా. చూడండి, రన్నింగ్లో చూడండి, మార్కెట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడండి ఎంత వెళ్తుందో. ఓకే, ఇది మీకు లైవ్లోనే రికార్డ్ అవుతుంది. ఓకేనా. మంచిదే మిస్ అయిపోయినా నేను. ఓకే, నో ఇష్యూస్. ఇక్కడైతే మనకి లేదండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. స్టాప్ లాస్ ఇక్కడ వరకు, స్టాప్ లాస్ వరకు వెళ్ళకుండానే మధ్యలోనే మనం ఎంట్రీ ఎగ్జిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ క్యాండిల్ చూసి మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటామా, స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ స్టాప్ లాస్ వరకు రాకుండానే మనకి రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఎగ్జిట్ అయిపోయి ఈ పొజిషన్ తీసుకునేసేయాలి. బేరిష్ ఎంట్రీ ఎగ్జిట్ అయిపోయి బుల్లిష్ ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా. బుల్లిష్ ఎంట్రీ తీసుకోవాలి.
ఇక్కడ నుంచి హోల్డ్ చేయాలి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి కింద. ఓకేనా? చూడండి మీకు లైవ్లోనే మనకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత మొమెంటం జరుగుతుందో చూడండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇది లక్కీగా మీకు రికార్డ్ అవుతుంది. చూడండి ఎన్ని పాయింట్స్ చూడండి, 130 పాయింట్స్ మొమెంటం జరిగింది మాటల్లోనే. ఓకేనా? సో మనకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? మన ఇండికేటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 100% వర్క్ అవుతుంది, 99% వర్క్ అవుతుంది. బట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా అని చెప్పేసి మనము బుల్లిష్ తీసుకునేసేది, ఇక్కడ రెడ్ వచ్చింది కదా అని చెప్పి తీసుకునేది అట్లా వద్దు. ఎందుకంటే స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకున్నాకనే మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఓకేనా? మీకు ఇండికేటర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ కావాలి అన్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్లో నెంబర్ అయితే ఉంటుందండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? టుమారో వీడియో టుమారో ఫ్రైడే, ఓకే, టుమారో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై.